ఇప్పుడు నాకు నీ మీద ఇష్టం లేదు, నువ్వు చచ్చిపోవాలని శూద్ర పూజ చేసిన అనుకో, చచ్చిపోతావా? లేదు, నీ అధికారం మీద నువ్వు ఉండడం నాకు ఇష్టం లేదు, నేను పూజ చేసేస్తే రేపు నీ అధికారం పోతుందంటే, పోనీ అమాయకంగా కొంతమంది మాట్లాడినంటే అర్థం ఉంది. కానీ రాష్ట్రానికి మీరు ముఖ్యమంత్రి, దాన్ని లింకు చేసి ఫామ్ హౌస్ అంటావు, దాన్ని లింకు చేసి ఇంకోటి అంటూ, వర్ణదేవుడు కరుణించిండంటూ మేమే మొక్కినాం కదా. ఇక్కడ బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం జరిగేటప్పుడు మొక్కినాము, మాంకాళి జాతరకు మొక్కినాము. ప్రభుత్వాలు ఉండొచ్చు, ప్రభుత్వాల మీద పోరాటాలు జరుగుతాయి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, రాజకీయ పార్టీలు ఎవరైనప్పటికీ, మేమున్నా వాళ్ళు ఉన్నా. కానీ శుద్ర పూజల ద్వారా ఈ ప్రభుత్వం పడిపోవాలని, వర్షాలు రావద్దని, ఈ మనిషి చచ్చిపోవాలని, ఒకవేళ ఇటువంటి జరిగితే ఈ భూ ప్రపంచంలో మనుషులు ఉంటారా? విఘ్నులైనటువంటి ప్రజలు, పురోహితులు, ధర్మాన్ని దేవుళ్ళని నమ్ముకునేటువంటి ఎంతోమంది, యాగాలు యజ్ఞాలను నమ్ముకున్నటువంటి వాళ్ళు కూడా మీరు ఆలోచన చేయండి, ముఖ్యమంత్రి గారు ఈ విధంగా మాట్లాడవచ్చా లేదా అని. అసలు ఏదన్నా కానీ అడ్డంగా మాట్లాడడం నేర్చుకోరు, అడ్డంగా మాట్లాడడం, లేకపోతే బూతు మాటలు. కొత్తగా నిన్న మొన్న కమిటీ చూసిన ఎయిట్ స్పీచ్, దాని మీద అన్నట్టు అసెంబ్లీలో బిల్లు పెడతారంట. ఏడికైనా స్టార్ట్ చేయాలో మీరే ఆలోచించుకోండి మీ కమిటీలు. ఈరోజు హైదరాబాద్ మహానగరం కాకతీయులు, నిజాం ప్రభుత్వాల నుంచి పేదవాడు పేదవాడుగానే ఉన్నాడు, గొప్పవాడు గొప్పవాడుగానే ఉన్నాడు. నిన్న మునుగోడులో మీ ఎమ్మెల్యే ఏం మాట్లాడాడు? పేదోడు పేదోడు లెక్కనే ఉన్నాడు, మీరేమో 100 కోట్ల మీదకి వెళ్ళిపోతారు, 1000 కోట్లు సంపాదిస్తారు అని చెప్పి మీ ఎమ్మెల్యే గారు మాట్లాడినరు. గా ఇంద్రమ్మ ఇండ్లకు 50 కొర్రీ లేదని మీరు మాట్లాడినరు. మేము ఏ రోజు కూడా డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఆత్మగౌరవం కోసం చెప్పింది, కానీ దాని మీద కేసీఆర్ గారి ఫోటో ఉండాలి, కేసీఆర్ గారి పేరు ఉండాలి కాదు. మీలాగా ప్రతిదానికి అన్నపూర్ణ పేదవాళ్ళకి 5 రూపాయల భోజనం పెడితే నువ్వు చేసిందేం లేదు. కానీ మేము పెట్టింది అన్నపూర్ణ అంటే, మన తెలంగాణలో కానీ రాష్ట్రంలో తెలుగు వాళ్ళలో కానీ అన్నపూర్ణ అంటే అన్నం అంటారు. నువ్వు వచ్చి ఏం లేదు, ఇంద్రమ్మ క్యాంటీన్ అని పెట్టేసినావు. పోనీ కొత్తగా ఏమన్నా ఓపెన్ చేసినావా? ఏమీ లేదు. కాబట్టి పేదవాళ్ళతో ఆడుకోకండి మీరు. అత్యంతనంట విలువైనటువంటి భూములు అంట 200 కోట్ల రూపాయలకు ఎకరం అంట. మరి మేము కట్టింది ఎక్కడ? 69,000. ఇంకా అక్కడికే ముఖ్యమంత్రి గారు అంటారు డబుల్ బెడ్రూమ్లు వాళ్ళు కడతాం అని ఎక్కడ కట్టిన చూపిస్తున్నారు అని పబ్లిక్ని అడుగుతారు. రా, మరి మీరు వస్తారా, మీరు ఎవరినైనా పంపిస్తారా? నేను తీసుకుపోయి చూపిస్తా. 109 ప్రదేశాలల్లో డబుల్ బెడ్రూమ్ ఉందా లేదా, దానిలో మనుషులు ఉన్నారా లేదా నేను చూపిస్తా తీసుకుపోయి. మేము పేదవాడు గొప్పగా బతకాలని ఆలోచించినాం, ఏదో ఇల్లు కట్టించుడు కాదు. దానికి కావాల్సినటువంటి ఆల్ ఫెసిలిటీస్, కరెంటు కానీ, వాటర్ కానీ, పవర్ కానీ తో పాటు రోడ్లు బ్రహ్మాండమైనటువంటి, కమర్షియల్ ఏదైతే షాపింగ్ అవన్నీ చేసిచ్చి. రెండోది, నువ్వు 1,00,000 ఇండ్లు అంటున్నావు కదా, రేపు లిస్ట్ అనౌన్స్ చేయి. లిస్ట్ అనౌన్స్ చేయి రేపు. 7 లక్షనో మొన్న ఒక లిస్ట్ అనౌన్స్ చేస్తే 16,000 కూడా లేవు దాంట్లో. మరి ఎక్కడ కడుతావు? మేము వీలైనంత వరకు ఖాళీ స్థలాలు ఏవైతే ఉన్నాయో హైదరాబాద్ సెంట్రల్ సిటీలో కట్టినాం మేము. ఆ తర్వాత ఏంటంటే పెరిఫెరల్ ఏరియా ఏదైతే అవుట్స్కట్స్లో ఉందో కట్టినాం, ఇచ్చినాం. అవన్నీ మీ కళ్ళ ముంగటనే ఉన్నటువంటి, ఏదో కొత్తగా వెళ్ళి ఇల్లు కడుతున్నట్టు. పోనీ నేను అడుగుతున్నా, మేము కట్టిన సైజు అన్నా కడతారా? అదనే చెప్పండి. మేము కట్టిన సైజు డబల్ బెడ్రూమ్తో పాటు హాల్, కిచెన్ కానివ్వండి, ఇండియన్ వెస్టర్న్ బాత్రూమ్లు కానివ్వండి, అది కడతారా చెప్పండి. రెండోది, 5 లక్షల రూపాయలు మీరిచ్చుడు, 6 లక్షలు ఎక్కడికి తేవాలి? పేదవాడు 6 లక్షల రూపాయలు ఎక్కడికి తేవాలి?
వాళ్ళు ఏదో ఇంట్రెస్ట్కు తెచ్చింది అనుకో, మీకు కట్టే 2-3 ఏళ్ళకు అదే డబ్బులతో వాళ్ళు కట్టుకుంటారు కదా, అది డబల్ టిబల్ అవుతుంది కదా. అన్ని మోసపూరితమైనటువంటి మాటలు, అబద్ధాల మాటలు. ఇదైతే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. శుద్ర పూజల గురించి రోజు టీవీలలో ఒక చర్చ, పేపర్లలో ఒక చర్చ. అసలు మీరు సింపుల్గా, నేను మీడియా మిత్రులు కూడా అడుగుతున్నా, నేను నాశనం కావాలని నువ్వు ఇంట్లో కూర్చొని ఎవరినో తీసుకొచ్చి ఒక పూజ చేస్తే నేను నాశనం అవుతానా? అది ఉందా చరిత్రలో? అట్లాంటి ఈ దేశం మిగులుతుందా? మనుషులు మిగులుతారా? ప్రభుత్వాలు ఉంటాయా? అరే ఎవరో అమాయకంగా కొంతమంది మాట్లాడారంటే సరే అర్థం చేసుకోవచ్చు, కానీ ఏకంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడవచ్చు అట్లా?